ఇదిగా మనం తెచ్చిన పలావ్ ఎలాగున్నది? బాగానే ఉంది. ఆ హోటల్లో నన్ను చూస్తే చాలు పెసలుగా కట్టించేస్తాడు. పెసలు పైకి బాగానే కాడతాడు, లోపల మాత్రం చేర్చుకుంటాడు. అమ్మ నీకోసం స్పెషల్ కిల్లి తెచ్చానే. అరే కిల్లి వేసేసుకున్నా, నీకోసం అరటిపళ్ళు తెచ్చాను కదా, ఉన్నాను కదా తినడానికి. అమ్మా అమ్మా ఇదేటమ్మా, నీ పేరు నాకు తెలియదు కదా, అందుకని అమ్మా బొమ్మ అనాల్సి వస్తుంది. అసలు నీ పేరేటి? మరేమో నా పేరు రత్తమ్మ, అది అచ్చి రాలేదని జయరత్తిని మార్చుకున్నా. మంచి పని చేశావు. ఇదిగో పేరుకు ముందు జయాన్ని ఉంటే అన్ని పనులను జయం కలిగిపోతాయి. అయితే పని చేయరా, నీ పేరు ముందు ఏరని ఆగేసి జయ తగిలించుకో, జయభద్రం అయిపోతావు. ప్రమోషన్ గారిని వస్తుందేమో, నోరు మొయ్యరా. ఇదిగో సరే కానీ జయరత్తే, మనువాటే ఇష్టం లేక వచ్చేసానన్నావు కదా, ఏం పెళ్ళికొడికి నచ్చలేదా? ఎందుకంటే ఏముంది, ఆ పెళ్ళికొడుకు కూడా నీలాగా ఉండుంటాడే. కాదు, నాకేమో సర్కారు నౌకరీ చేసేవాడిని కట్టుకోవాలనుంది. మా అయ్య చూసినాడు పిండి రుబ్బోడు. కాదు, హోటల్లో. ఆ మాటకు వస్తే మనకు కూడా సర్కారు ఉద్యోగమే. ఇదిగో జైలత్తే, నేను ఏలేస్తాననుకో దొంగలు అలాగలగలా పారిపోతారు. మనం కన్నా ఏలేసినామనుకో వచ్చే రైళ్లు అలాగ ఆగిపోతాయి. పైగా మన ఊళ్ళోను 40 గౌడిగేలు, 30 ఆవులు, 25 పందులు, 100 కోతులు. ఎదవా అన్ని కోతలే. అవన్నీ మన సొంతమే. మరి అవన్నీ ఉండగా ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? అయితే ఒకటి ఎంత ఆస్తుంటే మటుకు సర్కారు ఉద్యోగం ఉంటేనే కదా పరాయి వాళ్ళు మనం గౌరవిస్తారే. అదే జైరత్తి, ఇదిగో నాకు మా ఊళ్ళో 4 మేడలు, 6 ఇళ్ళు, 30 చేపలు పట్టే పడవలు వరదొచ్చి కొట్టుకుపోయి. ఓ సలపా అవి వాడికేం లేవు, వాటి ఉద్యోగం తప్ప. ఏడ్చపోరా, జైరత్తి ముచ్చట పడేది నాలాంటి సర్కారుడి కోసం. ఓ సలపా నాలాంటి సర్కారు మొగుడు కోసం. ఏడ్చావు నాలాంటి కోసం, నాలాంటి కోసం, నాలాంటి కోసం, నాలాంటి కోసం, నాలాంటి కోసం, నాలాంటి కోసం. జైరత్తే జైరత్తే జైరత్తి 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 ఇదోట్రా గతంతా కాలేపోయినది, సామాన్లు ఎవరిపోయినరా? ఎట్ట సామాన్లు అట్ట జైరత్తి జైరత్తి కాదురా, సామాన్లు కనపడటం లేదురా. అయిపో సామాన్లు పోయా. అమ్మో స్టీల్ సామాన్లు, అమ్మో వంట సామాన్లు అన్నిటికీ కాళ్ళు వచ్చేస్తున్నాయి. కాళ్ళు రావడం కాదురా, సామాన్లకే కాళ్ళు కట్టి నాకు పోనాది. మోసుకెళ్ళలేక రుబ్బురోలు పత్రం మోహన్ వగ్గేసి పోనాది. అమ్మా అమ్మా ఇదెక్కడ కేడిరా నాయను, నా సర్వీస్ లో ఇలాంటి కేడినప్పుడు చూడలేదు. ఏడియో జోడియో పాట పాడినది, మన పడుకోబెట్టినది మొత్తం అన్ని మూట కట్టుకుని పోనాది. ఇంకా నయ్యం బట్టలు వేసుకుని పడుకున్నాం కనుక సరిపోనాది, లేకపోతే పొద్దున్నే లేచి ఒకళ్ళొకళ్ళు చూసుకోలేక చచ్చేవాళ్ళం. చల్లారా, ఈ పూట ఇన్స్పెక్టర్ సంవత్సరంతో పాటు వచ్చేస్తున్నాడు, ఆయనకి ఏం చెప్పాలి? చెప్పు. పేరు ముందు చేయి తగిలితే ప్రతి పనికి జయం కరుగుద్దా అన్నావు కదా. అన్నా సబ్ ఇన్స్పెక్టర్ గారి పేరు ముందు కూడా చేయి తగిలించుకోమను, ఈ పోయిన వస్తువులన్నీ తిరిగి వస్తాయి. చేసిందా తాళం మీదకో తాళం మీదకో తాళం మీదకో తాళం మీదకో నేక తాండవం ఆడేసినావు కదా, ఇక్కడ తాండవం ఆడుతూ కూకో మా పేర్లు వస్తాం. నా డ్యూటీకి సరిపోయినది. దీంట్లో నీకు బాగా ఉన్నది కదరా, నన్ను వదిలిపెట్టాలటం న్యాయం కాదు. అసలు మా ఇన్స్పెక్టర్ నరసింహస్వామి నన్ను మంది తినేస్తాడు రా. ఇప్పుడు ఏం చేయటం? నమస్కారాలు పెడుతున్నారు కాకా? కాదు సార్, తిరుపతి ట్రైన్ అప్పుడే వచ్చేసిందా సార్? ఇదేం ప్రశ్న ఇది? తిరుపతి నుంచి ట్రైన్ రాకపోతే పట్టాల మీద పాకొచ్చానంటావా? పిల్లలకి నన్నగా గుండెకి ఇచ్చేసినారే. గుండెకి ఏం ఏమిటో? తిరుక్షవరం, తలనీలాలు ఇవ్వటం. దర్శనం బాగా జరిగినదండి. ఓ దివ్య దర్శనం, గంటు పడకుండా నొప్పి లేని క్షవరం. గుండ్లు పిల్లలకి ఇస్తే నొప్పి సంగతి తమకలా తెలిసింది సార్. వాట్ ఈస్
గుండ్లు గీయించి గంధం రాయిగానే చల్లగా ఉందని సరదాగా దంతులు వేశారు పిల్లలు. ముడుపు చెల్లించేసినారా? ఏమిటి చిన్నోడికి జబ్బు చేసినప్పుడు నిలువు దోపుడు ఇస్తారని మీ అమ్మగారు మొక్కుకుందిగా, నిలువు దోపుడు ఇచ్చేసింది. ఇప్పుడు మన ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. అవును, కలకలకల్లా ఆడిపోద్ది. నా డ్యూటీ టైం అయినది, నా నీళ్ళు వస్తాను. ఉండవా? ఏం ప్రసాదం తీసుకునేది గాని నేను ఇంకా స్నానం చేయలేదే. దేవుడు ప్రసాదానికి దేహశుద్ధి కాదు, ఆత్మశుద్ధి ఉండాలి. ఏమండి ఇంట్లో పాత్ర సామాన్లు కనిపించడం లేదు. ఏయ్, దానికి కంగారు ఎందుకో? మన వీరభద్రం ఇంటికి సున్నం వేయించాలని గోల పెడుతున్నాడు కదా, ఆ సామాన్లు ఎక్కడో సర్దుంటాడు. ఈజ్ ఎ సిన్సియర్ ఫెలో. పై అధికారులు సేవలంటే నెత్తిన 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 పెట్టుకు చేస్తాడు. ఇటువంటి వాళ్ళకి ప్రెసిడెంట్ అవార్డ్. తప్పక ఏర్పత్రానికి ఏదో ఒక అవార్డు వచ్చేస్తుంది. హీ విల్ గెట్ షూ. నా డ్యూటీకి టైం అన్నది, నా నీళ్ళు వస్తాను. ఏ కొంచెం కాఫీ తీసుకువెళ్ళొచ్చుగా. కాఫీ పండించు. ఇంట్లో సబ్బు కాఫీ గిన్నెలు కూడా లేవండి. అమ్మాయి కూడా అవి కూడా తీసుకెళ్లి జాగ్రత్త పెట్టాలట. ఓయ్ ముందు వెళ్ళి ఆ స్టవ్ను కాఫీ గిన్నెలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయి, తర్వాత చూసుకుందాం. కొత్త స్టవ్ కాఫీ గిన్నె కొనాలంటే ఎంత సార్? కొత్త గిన్నెలు స్టవ్లు కొనడం ఎందుకు? పాత వాటి మీదే కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటే సరిపోదు. చిన్న పొరపాటు జరిగిపోయింది సార్. చిన్నదాంత పెట్టి పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఏమిటో? ఏముంది బాబు, నేను ప్లాట్ఫామ్ మీద పిల్ల కనపడినది. ఒళ్ళున్నది, వయసు ఉన్నది, ఒంటి నిండా నగలు ఉన్నాయి, చేతిలో పెట్టున్నది అన్నట్టు ముక్కుతో నచ్చ ఉన్నది బాబు. ఎవరో పెద్దంటి పిల్ల ఉంటుంది. మేము అలాగనుకున్నామండి. తనకు అన్ని ఉన్నాయి కానీ రేత్రాలు బస చేయడానికి చోటునాక చేసినది. మనోడు జాలిపడి మన సార్ గారు నేరుగా ఇంట్లో పెడదామా అని అన్నాడు. మధ్యత్వంగా నాదేడిపోతుంది అని చెప్పేసి సరే అన్నాను అంచుబాబు. మా వీరభద్రాన్ని చాలా కాలం నుంచి కనిపెడుతున్నాను. ఇతంది జాలి గుండె సహాయం చేసే గుణమును, మనిషి అన్న వారికి రెండు ఉండి తీరాలి. ఉండాలండి, ఉండబట్టే కదా పిల్లని మన ఇంటికి తీసుకొచ్చినాడు. పొద్దున లేచి సూత్యం కదా పిల్ల నేదండి. మిమ్మల్ని లేపడం ఎందుకని ప్రొద్దున్నే 5 గంటల ట్రైన్కి వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళిపోవడం తప్పు కాదనుకోండి, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ దోచుకుపోదాదే. ఏమిటి, నా ఇంట్లో సామాన్ అంతా దోచుకుపోయిందా? అవును సార్. అసలు ఎలా ఉంటుందో అది? చాలా అందంగా ఉంది సార్. అందమైన ఆడది కనిపిస్తే వాళ్ళు మర్చిపోతావా? పోలీసు డిపార్ట్మెంట్ ఎలా ఉండాలి? స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్ గా ఉండాలి. ఇప్పుడు ఎందుకు అంత అయిపోయిన తర్వాత నేను డిస్మిస్ చేస్తున్నాను. అప్పకుండా సార్ కాస్త నీళ్ళు చల్లువే. మళ్ళీ ఇది కూడా చుట్టుకుంటుంది నా నెత్తనే చల్లు నాయన. అలాగే సార్. చల్లు బాబు, చల్లు. చల్లుతా. ఏ ఊరమ్మనేది? ఏ ఊరు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏడుపు వచ్చే ఏడుస్తారు. అసలు ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నువ్వు? ఏ ఊరు నీది? మా ఊరు సామాలకోట. సామాలకోట. సామర్లకోట. నేను అదేగా చెప్పాను. అదే చెప్పావులే, అదో రకంగా చెప్పావు. సరే, ఇంతకీ ఏడుపు కథ ఏమిటి? నేను మా అయ్య చుట్టాలంతా కలిసి ఈ ఊరు తీర్థానికి వచ్చాం. ఏం జీతం బాగుండలేదా? కాదు, మరేమో అంతా శనక్కాయలు కొనుక్కుని తినాలనుకున్నాం. నేను ఇలా కూర్చొని మెల్లగా అవి తిని చూసేటప్పటికి మా వాళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయారు. దాంతో నాకు ఏడుపు వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను? ఈ రాత్రి ఎక్కడ ఉండనా? సరే, నీకు పెళ్ళయిందా? లేదు, నేను ఇంకా చిన్నపిల్లనేగా. అవునుగా, చూస్తూనే తెలుస్తూ ఉంది. మీకైందా? ఇంకా లేదు, నేను చిన్నపిల్లనేగా. నీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటారా? అబ్బాబే, ఈ రాత్రికి మా ఇంట్లో ఉండి రేపు మేము ఊరు వెళ్ళిపోదుగా. ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఓ చిన్న అమ్మాయి, ఓ చిన్న అబ్బాయి కలిసి ఉన్నారనుకుంటారు. అంతేగా. రా 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 రా. ఈ రాత్రికి ఇద్దరు ఎలాగా? ఈ రాత్రికి ఎలాగేమిటి? భోజనం ఇంట్లోనా హోటల్లోనా? హోటల్ ఏం కర్మ, ఇంట్లోనే వడ్డిస్తాను. వెండి కంచాల్లో పెడతాను. నిజంగా ఏంటివి? అయ్యో, కల్తీ లేని వెండి కంచ 1000 రూపాయలు. మీరు బాగా డబ్బున్నారు, అందుకే ఎంతో ముద్దుగా ఉన్నారు. ఇంకా ముద్దుగా ఉంటాను రా. సరే, రా, ఆగిపోయావే. ఇది మీ ఇల్లేనా? అయ్యా, నా ఇల్లే. నచ్చలేదా? తాజ్మహల్ కావాలా? మాయలాడి, నీకెంత ధైర్యమే? రైల్వే ఇన్స్పెక్టర్ నేను నా ఇల్లు దోపిడీ చేస్తావు? అంటే
తిరుపతి ఇన్స్పెక్టర్ మీరేనా? అవును నేనే. మరి గుండు చేయించుకోలేదే? నువ్వు చేసేవుగా క్షవరం. ఏమే ఇదిగో మన కొంపదొచ్చిన కేడి. ఇప్పుడు నువ్వు నా చేతులను తప్పించుకోలేవు. ఏయ్, నీ చేతులను తప్పించుకునేది ఏంటో నేను పట్టుకుంటాను. ఇక ఈ కేడీ ద్వారా ఈ మొత్తం వెనకనున్న గ్యాంగ్ అంతటినీ కూడా పట్టేస్తాను. ఇదిగో కానిస్టేబుల్, నువ్వు తీసుకెళ్లి ఈ అమ్మాయిని లాకప్ లో పెట్టి మన సామాన్ అంతా ఎక్కడ మిందో తెలుసుకో. ఇప్పుడే వస్తాను. నగెత్తి వచ్చినావా? సైరో జంబైరో